హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇదేంటంటే సంబంగి పూలు అనమాట. వీటిని పనస్తాన్లు అని కూడా అంటారు. కొన్ని ఏరియాస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారనమాట. పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టపడే రెసిపీ ఇది. చాలా అంటే స్నాక్ ఐటము సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, చాలా జ్యూసీగా మొత్తం డ్రై అయిపోయింది అనమాట. జ్యూసీగా ఏముండదు. ఇప్పుడే కదా సిరప్లో నుంచి తీసాము, అందుకోసమన చాలా ఉంటాయి అన్నమాట. చూసి ఎంత బాగున్నాయో. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఒక 2 కప్స్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి బియ్యం రైస్ ఫ్లోర్ 2 కలిపి చేసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండి బొంబాయి రవ్వ అట్లానే కలిపి చేసుకోవచ్చు. నేను ఓన్లీ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి నేను బాగా వేడిగా ఉన్న నెయ్యి అయితే యాడ్ చేశాను. వేడిగా ఉండాలన్నమాట నెయ్యి. హీట్ ఎక్కువగా ఉంటేనే అది క్రంచీగా ఉంటాయి అన్నమాట చేసినప్పుడు. వాటర్ యాడ్ చేయకుండా గీ ప్లస్ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇట్లా రబ్ చేసుకుంటూ పిండిని కలపాలన్నమాట. అట్లా రబ్ చేసుకుంటూ పిండిని కలిపితే చాలా బాగా వస్తాయి తినడానికి. చాలా క్రంచీగా ఉంటాయి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇది కలుపుకుంటే ముద్దలాగా అవ్వాలన్నమాట పిండి. అప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు అనమాట. అట్లా ఉన్న దాంట్లో నేను కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని నేను చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. దానికి నేను కొంచెం పైన గీ అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసాను. అట్లా అంతలో ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి నేను 2 కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను కదండి. 1.5 కప్ అయితే షుగర్ సరిపోతుంది. స్వీట్ తినే దాన్ని బట్టి నేను 1.5 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, 1.5 కప్ షుగర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం రావాలన్నమాట. ఇది జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. అంతలోనే నేను అది పాకు అవుతూ ఉంటుంది అనమాట. షుగర్ సిరప్ ప్రిపేర్ అయ్యేలాగా నేను ఇక్కడ సంపంగి పూలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. గోధుమ పిండిని చిన్న ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని ఇట్లా అడ్డంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని రెండింటిని ఇట్లా అంటించేస్తున్నాను. అంటే స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పిండిని స్క్వేర్ లాగా చపాతీలాగా చేసుకొని దాన్ని అడ్డంగా కట్ చేసుకొని రెండింటిని కార్నర్ సైడ్ ఇట్లా ప్రెస్ చేయటమే. ఇదొక మోడలు. చూసారు కదా, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా నిలువుగా కట్ చేసుకుంటాము. నిలువుగా కట్ చేసి ఫోల్డ్ చేసే పని లేకుండా 2 కార్నర్స్ పట్టుకొని ఇట్లా ప్రెస్ చేయటమేనండి. చూసారా, ఇది ఇంకా సింపుల్గా ఉండిద్ది. 2 వేస్ అనమాట. ఎట్లా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇట్లానే చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఫోల్డ్ చేసి అలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న సంపంగి పూలు అయితే సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ఇష్టంగా తిన్నారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. చూసారా, నేను మొత్తం సంపంగి పూలు అయితే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మొత్తం 2 కప్స్కి ఒక 12 అయినాయి అన్నమాట. అందులోనే ఒక పక్కన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న సంపంగి పూలని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాన్ని లో టు హై ఫ్లేమ్కి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కదండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన వరకు మాడిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. చూస్తారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డ్ కలర్ ఫుల్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్లాగే మొత్తం చేసుకునేవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి మొత్తం గీలో చూసారు కదా, మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నానండి. పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. 2 కప్స్ గోధుమ పిండికి 12 అయితే పీసెస్ అయ్యాయి. నేను సిరప్ చేసుకున్నాను కదండి, షుగర్ సిరప్. అది హీటు చల్లగా అవ్వకముందే దానిలోకి నేను ఒక్కొక్కటి తీసుకొని దాన్ని షుగర్ సిరప్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, జ్యూసీ కలర్ఫుల్ సంపంగి పూలు
ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి. మీరు ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేశాను, నాకే సూపర్గా వచ్చాయి. మీకు బాగా వస్తాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.